అందరికీ నమస్కారం। ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు। అలాగే స్వర్గీయ నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా వస్తున్నారు। బాబు గారి గొప్పతనాల గురించి మన నాదెండ్ల భాస్కర్ రావు గారు వివరిస్తారు। ఇకపోతే బాబు గారు ఈ రోజు ఏలూరు జిల్లాలోని కలిదిండికి వెళ్లి అక్కడ రైతులతో ముఖాముఖి అనేటువంటి గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో పెద్ద మీటింగ్ పెట్టి ముఖాముఖి మాట్లాడి రాష్ట్ర ఖజానాకు కనీసం ₹1 కోటి బొక్కెట్టేసి వెళ్ళిపోయారని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు। ఆ మీటింగ్ లో ప్రతి ఒక్కరూ కూడా బాబు గారిని ఆదర్శంగా తీసుకున్నారట। ఒక అబ్దుల్ కలాం అయితేనేమి, అంబేద్కర్ గారు అయితేనేమి, గాంధీ మహాత్ములు అయితేనేమి ఎవరైనా గానీ బాబు గారే వారికి ఆదర్శమట అని ఎన్నో సొల్లు కబుర్లు టన్నులుగా చెప్పారు। ఇకపోతే ప్రస్తుత రాష్ట్రపతి గారు కూడా బాబు గారిని ఆదర్శంగా తీసుకుని ఆవిడ ఇంత గొప్ప స్థాయికి ఎదిగారని చెప్పి బాబు గారు చెబుతున్నటువంటి సొల్లు కబుర్లు వింటుంటే నా చెవులలో సీసము పోసినట్లుగా ఉంది। మీరు కూడా వినండి మా బాబు గారి సొల్లు కబుర్లు। బాబు గారు మీరు మొదలు పెట్టండి। చెప్పు, తెలుగులో చెప్ప। ద్రౌపది ముర్ము చెప్పు। ద్రౌపది ముర్ము అనే నేను బాబు గారు ఏం మాట్లాడుతున్నారు? మీ పేరు నారా చంద్రబాబు నాయుడు అనే నేనన్నాను గాని ద్రౌపది ముర్ము అనే నేనంటే మీకు ఈ మధ్య మతి భ్రమించిందేమో అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు। బాబు గారు మీరు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వెకిలి నవ్వులు నవ్వడము, విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తున్నారు। బాబు గారు మీకేమైంది బాబు గారు? నాకు చాలా బాధగా ఉంది। ఈ రోజు భారతదేశ రాష్ట్రపతిగా అయ్యారు, ఏంటి ప్రత్యేకత? బాబు గారు నేను చెబుతాను బాబు గారు, ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు ఈ స్థాయికి ఎదిగారంటే మీరే ఆదర్శం బాబు గారు। మిమ్మల్ని ఆదర్శం చేసుకుని మీరు ఆవిడకి చేసినటువంటి గొప్ప గొప్ప సహాయము, వారు ఎంతో పేదరికంలో ఉంటే మీరు ఎన్నో రకాలుగా ఆదుకొని ఆవిడని ఒక మంత్రిని చేసి ఆ తర్వాత గవర్నర్ని చేసి తర్వాత మీరు రాష్ట్రపతిని చేశారంటే మీరు దేవుడు బాబు గారు। మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే। పని బాతకొచ్చాడా మామూలు మహిళ, అవునా? నిజమా? ఓకే। గిరిజన మహిళ, చాలా కష్టాలు వచ్చాయి। అవును బాబు గారు, ఆవిడ గిరిజన మహిళ। ఆవిడికి మీరు చేసినటువంటి ఆర్థిక సహాయంతోటి ఆవిడ ఎంతో ఉన్నత చదువులు చదివి ఇంత గొప్పవారయ్యారు। మీరు మాత్రం కడుపుకు మాత్రం అన్నం తింటం లేదు బాబు గారు, ఇది మాత్రం నో డౌట్ బాబు గారు। కుటుంబ సభ్యులు చనిపోయారు, పేదరికం ఉంది। బాబు గారు మీ సెల్ఫ్ డబ్బా ఎంతసేపు కొట్టుకుంటారు బాబు గారు? నాకు తెలుసు బాబు గారు, ఆవిడకి ఆర్థిక సాయం చేస్తేనే ముర్ము గారు చదువుకున్నారని నాకు తెలుసు బాబు గారు। తోనే బాతుకొచ్చాడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని అంచెలంచెలుగా ఒరిస్సాలో మంత్రి అయ్యి గవర్నర్ అయ్యి దేశ అధ్యక్షురాలుగా తయారైంది। బాబు గారు మీకు ఈ మధ్య పైత్యం బాగా ముదిరిపోయింది బాబు గారు। ఏ మీటింగ్ లో చూసినా సెల్ఫ్ డబ్బా కొట్టేస్తున్నారు బాబు గారు। ఒక అబ్దుల్ కలాం అయితేనేమి, అంబేద్కర్ గారు అయితేనేమి, నీ మామ అదే అనుకో నువ్వు వెన్నుపోటు పడిచిన మామ ఎన్టీ రామారావు గారు అయితేనేమి, గాంధీ మహాత్ముడైతేనేమి, నీ ఇలవేల్పు నరేంద్ర మోడీ అయితేనేమి అందరూ కూడా నీ యొక్క క్రమశిక్షణలో పెరిగిన వారి అందరూ కూడా నిన్ను ఆదర్శంగా తీసుకుని ఇంత వారయ్యారు బాబు గారు। ఇంతకంటే నీ గురించి ఏమి చెప్పగలను? మీరు చెప్పండి, అవునో కాదో? ఒక అబ్దుల్ కలాం, ఒక బిఆర్ అంబేద్కర్, ఒక ఎన్టీఆర్, ఒక గాంధీజీ, ఒక నరేంద్ర మోడీ అందరూ కూడా మామూలు వ్యక్తులే। 80 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి 80వ స్వాతంత్ర వేడుక జరుపుకుంటున్నాం। నీకు అర్థమవుతుందా? నేను అందుకే ఒక మాట చెప్పాను, చెప్పు, తెలుగులో చెప్ప। చంద్రబాబు నాయుడు అనే నేను గత 3 సంవత్సరాలు 8 నెలలుగా మీరు పీకింది ఏంటని ఈ సభాముఖంగా అడుగుతున్నా। చిన్నబాబు గారు నాన్నగారిని ఎంత మాట అన్నారు? ఈ 3 సంవత్సరాల్లో నాన్నగారు పీకింది ఏమిటంటే ఆయన ఎంత బాధపడతారు బాబు గారు। చిన్నబాబు గారు మీకు కూడా ఈ మధ్య మతి భ్రమించినట్టుంది, మీరు అలా అనకూడదు। స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం సంకల్పం చేశాను। బాబు గారు మీకు పిచ్చి బాగా పీక్స్ చేసుకెళ్ళిపోయింది, ఎందుకంటే 47కి స్వర్ణాంధ్రప్రదేశ్ నీ సంకల్పమా? సంకల్పం కాదు, నీ సంకల్పము। సిగ్గు లజ్జ ఉండాలి, ఏం మాట్లాడుతున్నావయ్యా? మనుషులను చూసి రెచ్చిపోతున్నావు, కవ్వని అరిచేస్తున్నావు, అప్పుడే వాయిస్ తగ్గించేస్తున్నావు। పిచ్చి బాగా ముదిరిపోయింది మీకు। వాళ్ళు ఏదో చప్పట్లు కొట్టేస్తున్నారు, చేతులు పైకెత్తేస్తున్నారని నువ్వు సంకల్పబుద్దుకోకు। ముందుంది నీకు ముసళ్ళ పండగ, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు। పని పాట లేకపోయినా హెలికాప్టర్ ఎక్కేసేసి ఈ రోజు కలిదిండికి వచ్చేసి రాష్ట్ర ఖజానాకు ₹1 కోటి బొక్క పెట్టావు। తోనే బతకొచ్చాడా? మరి మీరు
ప్రజలకు సంకల్పం ఉండరాకి వాళ్ళకేమి హెరిటేజ్ డైరీలు లేవు, రాష్ట్ర ఖజానాకు దోయడం లేదు కాబట్టి ప్రజలకేం సంకల్పం ఉంటది? నువ్వు మొత్తం రాష్ట్ర ఖజానాను మొత్తం దోసేసి నీ సంకలో మూటలు కట్టేసుకుని సింగపూర్ కు దోలేస్తున్నావు. సంకల్పం గురించి ఓ రెచ్చిపోతున్నావు. నీలాంటి స్వాతంత్ర యోధుడిని నేను ఎక్కడా చూడలేదు. కడుపుకైతే నువ్వు అన్నం తినలేదు. మీరు అడుగుతున్నా ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. డాష్ అను నేను తెలుగుదేశం పార్టీ బాబు గారు ఏమన్నారు? డాష్ అనే నేనా? తప్పు బాబు గారు, డాషులు మరి ప్రజలు ఏదైనా పెట్టేసుకుంటారు, మీరు డాష్ అనకూడదు. చంద్రబాబు అను నేను అనాలి. డాష్ అంటే బాగోదు బాబు గారు, అసహ్యంగా ఉంటుంది. డాష్ గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాబు గారు, డాష్ బాబు గారు, మీకెన్ని చెప్పినా వినడం లేదు. సరే, మీరు పెద్ద డాష్ అని కూడా నాకు అర్థమైపోయింది కాబట్టి ఇకపోతే రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటో, వారు ఎలాగుండాలో, వారికి ఎలా ఎరువులు సప్లై చేస్తారు, అన్ని విషయాలు చెప్పండి. మీకు కూడా శక్తి ఉంది. మీరందరూ నేషనల్ డెవలప్మెంట్ లో పార్ట్నర్స్ కావాలి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మీరేదో పోయి యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు వేరే బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. కానీ మీరు చేయాల్సింది, ఒక రైతు ఎరువు తగ్గించి, క్రిమి సంహారక మందులు తగ్గించి, కెమికల్ ఫెర్టిలైజర్ తగ్గించి బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తే, ఏ తమ్ముడు నవ్వుతున్నావు, బాగా వ్యవసాయం చేస్తే మీరు కూడా దేశం కోసం పనిచేసినట్టే. బాబు గారు, మీరు ఎంత మంచివారు బాబు గారు. మీరు ప్రజల యొక్క నవ్వును కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీకు విషయం తెలుసా బాబు గారు? మీ సొల్లు విని 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 ప్రజలందరూ నోటితో నవ్వడం లేదు బాబు గారు, మలద్వారముతో పక్క పక్క పక్కమని నవ్వుతున్నారు బాబు గారు. ఒక మహిళా రైతు వస్తున్నారు, ఆవిడ అనంతపురం నుంచి అనుకుంటాను. ఆవిడ చెబుతున్నారు, మీరు ఎంతో చక్కగా యూరియా ఫాస్ఫేట్ ఎరువులు ఎంతో చక్కగా అందించారు. ఆ తల్లి చెబుతారు, ఆ తల్లి మాటలు విన్నావంటే నువ్వు గోచి ఎగబెట్టుకొని ఇంటికి పారిపోవడం ఖాయము. అమ్మా చెప్పండి చంద్రబాబు గురించి. అరే చంద్రబాబుగా బస్సు ఛార్జీలు లేకుండా చేసి ఈ వ్యవస్థకు 500 పెట్టినావా? లంజనావట్ట. ఒకసారి యూరియా బస్తా 500, అమోనియా 1500, 2000 ఏలి పొలాలు వేసుకొని బతకాలా? లంజ కొడుకు దాచిపెట్టుకొని అమ్ముకుంటున్నారు నా కొడుకులారా. బాబు గారు బాధపడకండి. మహిళా రైతు అన్న మాటలు మనసులో పెట్టుకొని మీరు కుమిలిపోతుంటే నాకు ఎల్లెంబట నీళ్లు బుడబుడబుడమని కారిపోతున్నాయి. మీకు సిగ్గు లజ్జ లేదు కాబట్టి అన్ని మర్చిపోతారు. ఇకపోతే ఆక్వా రైతుల గురించి చెప్పండి, వారికి మీరు ఎటువంటి సహాయం చేస్తున్నారు? సొల్లు కబుర్లన్నీ కాసింత చెప్పండి. ఒక రైతు, ఆక్వా రైతు బాగా మీరు చేపలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ సేవ్ చేయగలిగితే, సంపాదించగలిగితే అదే నిజమైన దేశభక్తి అని మరొకసారి నీ బతుకు జడ మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ పనైనా చేయండి. ఒక స్టూడెంట్ బాగా చదువుకుంటే, నాలెడ్జ్ సంపాదిస్తే మానవ వనరులుగా తయారవుతారు. బాగా చదువుకున్న వ్యక్తి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి దాని ద్వారా పేరు తీసుకొచ్చి సేవలు అందిస్తే అతను కూడా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేసినట్టే. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక సంకల్పం చేయండి. నేను కూడా మీ మాదిరిగానే చిన్నప్పుడు ఒక మారుమూల ప్రాంతమే. బాబు గారు, మీ నారావారిపల్లి సొల్లి కాపీ, నీ నారావారిపల్లి గురించి, నీ విద్యాభ్యాసము, నీ విద్యాబుద్ధుల గురించి, ఇకపోతే నువ్వు తిరుపతి రైల్వే స్టేషన్ లో ఎటువంటి గొప్ప కార్యాలు చేశావో చెప్పడానికి మీ ప్రియ మిత్రులు స్వర్గీయ నాదెండ్ల భాస్కర్ రావు గారు వస్తున్నారు. నిన్ను పొగుడుతూ ఎన్నో గొప్ప ఘనకార్యాలు చేశావని ఆయన ఎంతో పరవశుడై నీకు చెప్పడానికి సిద్ధముగా ఉన్నారు. స్వర్గము నుంచి నీ కోసమే వచ్చారు బాబు గారు. అదే పనిగా చెప్పండి నాదెండ్ల భాస్కర్ రావు గారు మా బాంబు గారి గురించి. కాంగ్రెస్ లో మేము ఉన్నప్పుడు వాడు ఉన్నాడు మాతో, వాడి బిహేవియర్ మాకు తెలుసు. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చే రోజు
అన్న ఈ ట్రాన్స్ఫర్ చేసి పెట్టకపోతే ఇంట్లో బియ్యం లేవే, అన్న ఈ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ నెల నడవది, మీ సిస్టర్ వంట ఆపేస్తుంది, ఇట్లాంటి వెధవ మాటలన్నీ చెప్తూ ఉండేవాడు. దొంగ అన్నమాట వాడు. ఈ దొంగలు చేసే పనులు అయ్యాయి కదా. అండ్ వాడు జేబులు కొట్టేవాడని వచ్చింది నాకు రిపోర్ట్ వాడి గురించి. రైల్వే స్టేషన్లో, తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు వీడని పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాశారు. కనుక మొట్టమొదటి అతని మీద ఒక విధమైన అసహ్యం. భాస్కర్ రావు గారు, మీరు చెబుతుంటే నాకు నమ్మసత్యంగా లేదు. మా బాబు గారు అటువంటి వారు గారు, ఎంతో ఉత్తమ పురుషులు. మా బాబు గారి గురించి మీరు ఏదో తప్పు చెబుతున్నారు. ఇకపోతే మర్రి చెన్నారెడ్డి గారు, అదేనండి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మా బాబు గారి గురించి ఏమన్నారు కూడా కొంచెము చెప్పండి. డాక్టర్ గారు నన్ను ఈ నలుగురిని రిపోర్ట్ తెప్పేసుకున్నాడు. తెప్పేస్తే వీళ్ళు నలుగురు మంచాడు కదండి అని చెప్పారు. చెప్పి సరే ఈ 3 ఏదో పర్వాలేదు కానీ ఇతను జేబులు కొడుతూ ఉండేవాడని పోలీసు వాళ్ళు చెప్పి నాకు భాస్కర్ రావు గారు, సాక్షాత్తు స్వర్గము నుంచి మా బాబు గారి గురించి చెప్పడానికి వచ్చి మీరు అబద్ధాలు ఎందుకు చెబుతారు? మీరు చెప్పినవన్నీ నగ్న సత్యాలే ఉంటాయి. కానీ మా బాబు గారు ఏడుస్తుంటే నా మనసు చాలా బాధపడుతుంది. ఇకపోతే బాబు గారు చెప్పండి, మనం నారావారిపల్లిలో ఎన్ని ఇళ్ళు ఉండే అన్ని విషయాలు కొంచెము చెప్పండి. మాది 20 ఇళ్ళు కూడా లేవు మా ఊర్లో, 30 ఇళ్లే. మా ఊరికి రోడ్డు కూడా లేదు. నేను పుట్టినప్పుడు కరెంటు కూడా లేదు. కరెంటు లేని ఊర్లో పుట్టి విద్యుత్ శక్తి సంస్కరణ దేశంలో తీసుకొచ్చిన వ్యక్తిని నేనే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. 99లో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు దేశానికి ఆదర్శమైంది. ఒకప్పుడు కరెంటు లేదు, మీ ఇంటిపైనే సోలార్ ద్వారా కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది టెక్నాలజీలో మార్పులు. అందుకే నేను ఒక పిలిపించాను. ఈసారి 80వ స్వాతంత్ర దినాన్ని ఘనంగా జరుపుకోవాలి. కుడి చేతిలో జాతీయ జెండా, మీ మనసులో నేను అనే సంకల్పం. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజరు. పరాగ్గా ఉన్నావా, మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే సిద్ధమా మీరు? తమిళలో మీరు అది మీరు చెయ్యగలిగితే మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి సహకారం అందించే బాధ్యత నాదే. నాన్న చిట్టి, బాబు చిట్టి. అప్పుడు తిరుగులేదు. భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర. సరేనా? మాటలేనా? దీనికి అడ్డం వచ్చే వాళ్ళని తొలగించుకుంటా పోదామే. మిమ్మల్ని చూస్తే ఎంతైనా చెప్పాలంది కానీ దీనికంటే ఎక్కువ చెప్పలేము. మళ్ళీ అడుగుతున్నా, 6 రోజులే. ఈ రోజు నుంచి మీ మనసులో ఉండాలి జాతీయ జెండా, మనసులో సంకల్పం, అజెండా. బాబు గారు పదవి చేపట్టినప్పటి నుంచి ఒకటే సొల్లు. ఈ సొల్లు వినలేక ప్రజల చెవుల్లో చెట్లు మొలుస్తున్నాయి. బాబు గారు, మీరైతే నోటికి అన్నం తినడం లేదు, కడుపుకి అన్నం తినడం లేదు. మీరు అదే తింటున్నారు కాబట్టి చెప్పిందే చెప్పి సొల్లు వినలేక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సంకల్పమట, నువ్వు మూటలు కట్టి సింగపూర్కు తోలడమే నీ సంకల్పము. ప్రజలు ఏమి సంకల్పం చేస్తారయ్యా? కడుపుకైతే నువ్వు అన్నం తినలేదు కాబట్టి నీకు మంచి చెడ్డ లేదు. ఇంతకంటే నీకేమీ చెప్పలేను కాబట్టి అందరికీ నమస్కారము. బాయ్.